హాయ్ అండి. మేమైతే సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువుకైతే వచ్చాము. పక్కనే అడ్వెంచర్ పార్క్ కూడా ఉంటుంది. అదేనండి డైనోసార్ పార్క్. అదైతే ఎక్కడా లేదు మన సిద్దిపేటలో తప్ప. చూడండి మా ఆయన అయితే మమ్మల్ని బైక్ పైన తీసుకెళ్తున్నాడు. రీసెంట్గా మా ఆయన అయితే దుబాయ్ నుంచి వచ్చాడు. ఒక 2 months అయితే ఉన్నాడు. ఆ టైంలో మా చిన్నోడు మా ఆయన బైక్ పైన తిప్పుతూ ఉంటే ఎంత బాగా క్లాప్స్ కొడుతూ ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా మేమైతే డైనోసార్ పార్క్ అయితే అలా ఈవినింగ్ టైంలో బయలుదేరాము. మీరందరూ కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే కోమటి చెరువు అండ్ డైనోసార్ పార్క్కి ఈవినింగ్ టైంలోనే ప్రిఫర్ చేయండి. చూడండి జనాలు కూడా ఎలా వెళ్తున్నారో. ఫస్ట్ అయితే మేము డైనోసార్ పార్క్ అయితే విజిట్ చేసాము. పోగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెద్ద డైనోసార్ అయితే ఉంటుంది, స్టాచ్యూ అయితే ఉంటుంది. చూడండి అలా ఫస్ట్ అయితే పార్క్ ఎంట్రన్స్లో అయితే ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ డైనోసార్ పార్క్ ఎంజాయ్ చేశాకే కోమటి చెరువు ఇంకా ముందుకు వెళ్తూ మనమైతే టోకెన్ అయితే తీసుకోవాలి. అదేనండి టికెట్ అయితే తీసుకోవాలి. నాకైతే అంత క్లియర్గా అయితే లేదు. ప్రైస్ అయితే 30 రూపీస్ ఏమో కట్టాము టికెట్స్కి ఈచ్ వన్. ఇలా డైనోసార్ అయితే ఓపెన్ మౌత్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇవి డైనోసార్ ఎగ్స్. దాంట్లో అయితే అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. నేను మా చిన్నోడు కూడా ఇలా ఫోటో దిగాము. అలా ముందున్న 2 ఎగ్స్లలో అలా ఫోటో దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ టికెట్ కాకుండా లోపల మళ్ళీ టికెట్ ఉంటుంది. లోపల అయితే డైనోసార్కి సంబంధించిన అన్ని డైనోసార్ ఎలా పుట్టింది, ఎలాంటి స్టేజెస్ తను డైనోసార్ ఆ స్టేజెస్ ఏమైతే ఉంటాయి, ఎలా అంతరించిపోయింది, అలా అవన్నీ ఉంటాయి లోపల. మళ్ళీ టికెట్ తీసుకోవాలి. అదైతే ట్రైన్లో అయితే చూస్తాము. ఒక గుహలాగా ఉంటుంది, చూడండి మీరే. అలా మనం డైనోసార్ లోపలికి ట్రైన్లోకి వెళ్ళే కంటే ముందు ఇక్కడైతే 3D విజువల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. అక్కడ మనం ఫోటో దిగితే మన బ్యాక్గ్రౌండ్ అనేది 3D విజువల్ లాగా కనిపిస్తుంది. అలా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత లోపల ఎంట్రన్స్లో ఇలా డిస్ప్లే అయితే ఉంటుంది. అసలు డైనోసార్కి సంబంధించిన ఎన్ని రకాల డైనోసార్స్ ఉంటాయి, అవి ఎక్కడ పెరిగాయి, ఎలా వాటి జీవనం కొనసాగించాయి అని కంప్లీట్గా డైనోసార్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. డైనోసార్ ఎలా పుట్టింది నుంచి డైనోసార్ ఎలా అంతరించిపోయింది అన్న వరకు కంప్లీట్ వీడియో అయితే ఈ డైనోసార్ పార్క్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ అయితే ఉండింది. మొత్తం లోపల అయితే డార్క్ ప్లేస్, కంప్లీట్గా చీకటిగా అరేంజ్ చేశారు. సెటప్ అంతా కొండలలో గుహలలో డైనోసార్ సడన్గా వచ్చినట్టు అలా అయితే ఉండిపోయాయి. ఒక్కసారి మీరే విజువల్ చూడండి. కంప్లీట్గా డార్క్ ఉండడం వల్ల వీడియో అయితే అంత క్లియర్గా లేకపోవచ్చు. బట్ మధ్యలో అయితే డైనోసార్ ఎలా వచ్చింది ఏంటి అన్న కంప్లీట్ వీడియో అయితే నేను మీకు చూపిస్తాను. చూస్తుండండి మీరైతే. కీప్ వాచింగ్. ఇలా అయితే ఫస్ట్ మేము ట్రైన్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళగానే ఒక 1-2 minutesలోనే ట్రైన్ అయితే మనల్ని పికప్ చేసుకుంటుంది. అలా ట్రైన్ ముందుకు వెళ్తూ 2 sides అయితే డైనోసార్కి సంబంధించిన అన్ని వీడియోస్ అన్నీ మనకి కళ్ళ కట్టినట్టుగానే చూపిస్తూ ఉంటారు. లోపల కంప్లీట్గా ఒక 5 minutes ఉంటుంది అనుకోండి ఇదంతా. బోత్ సైడ్ అయితే నేను కవర్ చేయలేకపోయాను. నేను రైట్ సైడ్ కూర్చున్నాను. అలా అటు సైడ్ నేను కవర్ చేశాను. చూడండి డైనోసార్ లోపల నుంచి ఎలా వస్తుందో సౌండ్స్తో అలా బాగుంటుంది. అసలు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా సిద్దిపేట వచ్చి డైనోసార్ పార్క్ అయితే చూడండి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇది కూడా పెద్ద థియేటర్లో యాక్చువల్గా అయితే ఇలా డైనోసార్స్ ఇలా వెళ్తున్నట్టు అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నట్టు కంప్లీట్గా విజువల్స్ అయితే అరేంజ్ చేశారు. మా చిన్నవాడు చూడండి షాక్ అయిపోతున్నాడు అసలు ఎక్కడికి వెళ్ళాము అన్నట్టుగా. ఈ వాటర్ ఫాల్స్ చూడండి, నిజంగానే వాటర్ ఫాల్స్ ఉన్నట్టుగా ఉండింది కదా. ఆ తర్వాత ఈ డైనోసార్ చెప్పాను కదా, డైనోసార్ ఎన్ని రకాలు అన్నట్టుగా కంప్లీట్గా అయితే ఇక్కడ చూపించారు. ఇక్కడైతే రెడ్ కలర్గా ఒక గుహ ఉంటుంది. కింద నుంచి ఫ్లేమ్ వచ్చినట్టుగా అలా ఉండింది. అక్కడ నుండి కూడా డైనోసార్ వస్తుంది. ఇలా సడన్గా వస్తాయి డైనోసార్స్ అయితే. కొన్ని ప్లేస్లలో అయితే భయం వేసింది, అలా ఉండింది. డైనోసార్ వాళ్ళ పిల్లలు అన్నట్టుగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు అయితే ఒక ట్రైన్లో అయితే ముందు 2 వెనక 2 అలా అయితే వెళ్ళొచ్చు. చూడండి కింద అన్ని ఫ్లేమ్ అట్లా ఉంటుంది కదా, అలా ఉండింది.
ఆ తర్వాత ఈ ముందున్న గుహలోకి అయితే వెళ్ళిపోతాం మనం. చేస్తున్నాము కంప్లీట్గా. ఇది డైనోసార్ ఎగ్లో నుండి ఎలా పుడుతుంది అనేది ఉంటుంది. వైట్ డైనోసార్. అలా డైనోసార్స్ అలా ఉన్నాయి అని మాత్రం కంప్లీట్గా చూపించారు. ఎందుకంటే ఎప్పుడు పిల్లలకి డైనోసార్ ఉండేది, ఇప్పుడు పిల్లలకి కాదు 90s పిల్లలకైనా మాకైనా కూడా డైనోసార్స్ ఉన్నాయి అన్న విషయం అయితే ఎవరికి తెలియదు కదా. ఇవి అయితే అంతరించి అయితే పోయాయి, బట్ పిల్లలకి ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నట్టుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ డైనోసార్ పార్క్లో ఉండింది. అలా ఒక 5 minutes అయితే మనం ఆ ట్రైన్ జర్నీలో ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత డైనోసార్ చనిపోయాక ఎలా ఉంటుంది ఆ బోన్స్ అలా అదంతా కూడా చూపించారు. స్కెల్టన్ అదంతా కూడా ఉండింది. నెక్స్ట్ డైనోసార్ పార్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే ఆ ట్రైన్ ఎక్కామో అక్కడనే మనకి తీసుకొచ్చి పెడితే మళ్ళీ మనం రిటర్న్ దిగేస్తాము. 1 way ట్రైనే, 2 ways అయితే ఏం లేదు. ఇంకా అలా ముందుకు వెళ్తూ మేమైతే ఆగిపోయాము. అక్కడ నుంచి డైనోసార్ ఊరికి వస్తున్నట్టు అలా ఎలా వస్తుందో చూడండి. అటు ఇటు వెతుకుతుంది డైనోసార్. నిజంగా కొన్ని ప్లేసుల్లో చాలా భయం వేసింది. డైనోసార్ చూస్తేనే భయం అవుతుంది కదా. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నెక్లెస్ రోడ్, సిద్దిపేట కొమ్మరి చెరువు అన్నీ అయితే తీసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చిన్నపిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ప్లేస్ అయితే ఇది. సిద్దిపేటలో అయితే ఈ ప్లేస్ అందరికీ నచ్చుతుంది. కామన్గా అయితే అందరూ వెళ్తారు. డైనోసార్ పార్క్ అని మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. మన తెలంగాణలో అయితే ఎక్కడా లేదు. నిజంగా చాలా బాగుంది. ఇలా అయితే డైనోసార్ పార్క్ అయితే మేము విజిట్ చేసాము. ఫైనల్గా అయితే డైనోసార్ పార్క్ కంప్లీట్ అయిపోయింది. వావ్ నైస్. ఓకే వర్త్ 50 రూపాయలు దీనికి. గుడ్ బై బాయ్. గుడ్డులో అలా డైనోసార్ పార్క్ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. బయటకు అయితే వచ్చేస్తున్నాము. మా సార్ అయితే మా చిన్నోడిని ఎత్తుకొని చాలా బాగా ఆడించాడు. లోపల అయితే ఆ డార్క్లో మా చిన్నోడు భయపడ్డాడు. ఇదైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామని చెప్పాం కదా. లోపల ఒక 5 minutes ఉన్నా, బయట అయితే చీకటి అయిపోయింది. అలా మేము బయటకు వచ్చాక మనం ఫస్ట్ తీసుకున్న టికెటే లోపలికి ఎంట్రన్స్ ఇక్కడైతే ఉంటుంది. లోపల ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఏం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రైన్కి లోపల డైనోసార్ని చూడాలి, ట్రైన్ ఎక్కాలి అని అనుకుంటేనే లోపల మళ్ళీ టికెట్. నేనైతే టికెట్ చూపించి వెళ్ళిపోయాము. నడుస్తున్నాము. ఇలా ముందైతే ఇప్పుడు ఫస్ట్ అయితే మేము చిన్నోడికి కొంచెం రిలాక్స్ చేద్దాము అని చెప్పేసి అయితే గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే మనకి వయలిన్ అంటారు కదా, ఇట్లా తబలా అంటారు కదా, అలా మనం సౌండ్ చేస్తే చాలా సౌండ్స్ వస్తాయంట. అదైతే పాడైపోయింది, బట్ మా ఆయన అయితే నాకు చూపించాడు. ఇక్కడ ఇవి ఉంటాయి, ఒకసారి సౌండ్ చేయి అని చెప్పేసి. కొన్ని అయితే విరిగిపోయాయి, బ్రేక్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇదంతా విజువల్స్ అయితే. ఇదైతే కొమ్మరి చెరువు. ఇక్కడైతే వీళ్ళు ఎందుకు కూర్చున్నారో మాకు తెలీదు. ఇక్కడ 7-7:30 ఈవినింగ్ టైంలో అయితే వాటర్ డ్యాన్స్ అయితే ఉంటుందంట. ఆ టైంలో మాకు తెలియక మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. ఆ తర్వాత అయితే ముందు ఇంకా అన్ని షాపింగ్స్ అయితే ఉంటాయి. మనకి ఏమైనా కావాలి, కూల్ డ్రింక్స్, ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలి అంటే అక్కడ తీసుకొని వాటిని తింటూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలా మేమైతే ప్లే గ్రౌండ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే జారుతూ ఉన్నాడు మా చిన్నోడు. ఫస్ట్ టైం భయపడ్డాడు, బట్ తర్వాత ఇంకా జారిపోయమని అయితే అడిగాడు. మా చిన్నోడితో పాటు నేను కూడా జారాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా ఈవినింగ్ టైంలో ఇక్కడికి వస్తే కొంచెం రిఫ్రెషింగ్గా, రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. అదైతే నేను చెప్పగలను. అలా చిన్నోడిని మా ఆయన అయితే ఆడిపిస్తున్నాడు.
చెప్తున్నాను కదా నేను కూడా ఆడానని చెప్పి, ఇదే నా విజువల్. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడే మా చిన్నోడి వల్లనే సాధ్యమైపోయింది ఇదైతే. అలా మేమిద్దరం కాసేపు ఎంజాయ్ చేశాక అయితే మళ్ళీ మేము ముందుకైతే వెళ్ళాము. అలా ముందుకు వెళ్తే ఈ కేబుల్ బ్రిడ్జ్ చూసారా, ఇదైతే చెరువు మధ్యలో ఉంటుంది కదా. నేనైతే చాలా భయపడ్డాను, కానీ మా సార్ ఇక్కడ వరకే వచ్చి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కమా అని చెప్పేసి అయితే టోకెన్ తీసుకొని మేమైతే ఎంట్రీ అయ్యాము. ఇదైతే 360 degrees ఫోటో అయితే తీస్తారు కదా, అది మన మొబైల్ వాళ్ళకి ఇస్తే మనం రౌండ్గా తిప్పేస్తుంది. మనం 360 degreesలో మనం ఎలా ఉంటామో అదైతే వీడియో మనకి క్లిప్ అవుతుంది. ఆ తర్వాత నెక్లెస్ రోడ్, ఇది నెక్లెస్ రోడ్ హైదరాబాద్లోనే కాదు మన సిద్దిపేటలో కూడా ఉంది. నెక్లెస్ రోడ్కి అయితే చాలా దూరం నడవాలి అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు, బట్ దూరం నుంచి అయితే విజువల్ అయితే చూపిస్తున్నాను నేనైతే మీకు. అలా కేబుల్ బ్రిడ్జ్ అయితే మేము ముందుకైతే నడుస్తూ ఉన్నాము. కేబుల్ బ్రిడ్జ్ అలానే లోపలికి వెళ్తుంటే అక్కడ కూడా మళ్ళీ మనకు షాపింగ్స్ అయితే వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ అయితే కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయి, వాష్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ కూడా. మా చిన్నడితో అయితే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే, ఎందుకంటే మేము విలేజ్లో ఉంటున్నాను, ఇంకా బయట ప్లేస్లలో హైదరాబాద్లో ఉంటే అలా పార్క్స్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడైతే అలా అవైలబుల్గా లేవు కాబట్టి చిన్నోడితో ఇదే ఫస్ట్ టైము. చూడండి నైట్ అయితే అయిపోయింది, చిన్నమ్మ ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడో. ఇలా మేము కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతున్న లోపే అక్కడ వాటర్ డ్యాన్స్ అయితే అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా షాపింగ్స్ అయితే ఉన్నాయి, పిల్లలకి సంబంధించి కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఏవైతే తీసుకోలేదు, బట్ అదైతే ఉంది కదా ఆ బొమ్మ, దాంతో అయితే చిన్నోడిని చాలా భయపట్టించాడు మా సార్ అయితే. చిన్నోడు కూడా చాలా భయపడ్డాడు అలా వైట్ కలర్ దాన్ని చూడి, సడన్గా చూడి. ఆ తర్వాత బయట అయితే ఈ జిమ్ అయితే ఉండింది, ఓపెన్ జిమ్. అలా మేము కొద్దిసేపు మళ్ళీ వాటిని అన్నిటినీ అలా ఎక్సర్సైజ్